వెళ్ళిపోదాం. చదవండి పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచన భాగం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచన భాగం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. దేవుడి వాక్యము మన వినుకొడలో దీవించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మాతో అందరితో సూటిగా తేటిగా మాట్లాడి బలపరిచి నడిపించి మరి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా సంఘ బిడ్డలైన మీ అందరికీ, సంఘ పెద్దలకు, వారి కుటుంబాలకు, సంఘ బిడ్డలైన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. అయ్యా, నమస్కారానికి ప్రతి నమస్కారం గట్టిగా చెప్పండి అమ్మా. అందరికీ వందనాలండి. బాగున్నారా? అందరూ బాగున్నారా? ఎండ దెబ్బ తగిలిసిందా? వడగాలి దెబ్బ తగిలిందా? ఏది ఏమైనా ప్రభువు మనకు మంచి వాతావరణం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు అసలే ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డే ఉంది. హ్యాపీ, గట్టిగా చెప్పండి, హ్యాపీ మదర్స్ డే. తల్లులైనటువంటి వారందరికీ కూడా నా నిండు హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు వారికి తెలియజేస్తాను. అందరు కొందనాలమ్మా. అందరు బాగున్నారమ్మా? మంచిది. మీ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. కానీ చాలా జాగ్రత్తగానండి, స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు కనుక రాబోతున్నటువంటి ఆ వరుడైనటువంటి యేసుక్రీస్తుని ఎదుర్కొనే సంఘముగా మనం ఉందుముగాక. ఆమేన్. ఆయన వరుడైతే మనమెవరో వధువు సంఘం. ఈ వధువు సంఘం ఆ వరుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎదుర్కొనేటువంటి స్థితిలో సౌందర్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి. అందుకని కీర్తన భాగంలో ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగం కూడా అలాంటిదే. చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 45వ సంకీర్తనలో రాయబడిన ఒక మాట. కీర్తన గ్రంథం 45వ సంకీర్తన 10వ వచన భాగం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. చాలు. కుమారి, ఓ సంగమా, నువ్వు దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వాటిగా ఉండాలి గనక ఆ దేవుని కొరకు రాకుమారుడైనటువంటి వధువుగా నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో వరుడైనటువంటి యేసుక్రీస్తుని ఎదుర్కొనే సంఘంగా నువ్వు ఉండాలి. కాబట్టి కుమారి, నువ్వేం చేయాలి? ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు. ఈ రోజున సంఘం వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పే మాటలు వినట్లా, వరుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాటకు చెవి యొక్కట్లా. ఆ రాకుమారుడైనటువంటి మనుషు కుమారుడు రాబోతున్నాడు గనక ఆయన కొరకు ఎంతగా ఎదురు చూడాలో, ఎంతగా చెవి యొగ్గాలో, ఎంతగా నిమగ్నం కలిగి ఉండాలో, ఎంతగా మెలకువ కలిగి ఉండాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో అనేటువంటి అవగాహన లేకుండా అలాగే ఉండిపోతుంది ఈ సంఘం. కుమారి, ఆలకించు, ఆలోచించి చెవియొగ్గుము. ఎందుకు నాయన అని అడిగితే, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రోజున స్త్రీలందరూ కూడా హ్యాపీ మదర్స్ డే తమ పిల్లలు, భర్త, అనేక మంది చెప్తూ ఉండొచ్చు. కానీ తల్లి అనేక రీతిలుగా వంటింటికే పరిమితం అయిపోయినటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? వారికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా వంటిళ్ళలోనికి వెళ్ళిపోయి, లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని మరలా ఇంటి వారికి భోజనాన్ని వడ్డించడంలో, వండడంలో ఎంత నిమగ్నత కలిగి ఉంటారు వీళ్ళు. భర్తలకు ఎంత లోబడి ఉంటారు. నేను చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనంలో ఆమె ఏం చేస్తుందంట? చదవండమ్మా. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచును. జ్ఞానము కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి. సంఘము కూడా జ్ఞానము కలిగినటువంటిదిగా ఉండాలి. ఎక్కడ నోరు తెరవాలో, ఎక్కడ మాట్లాడాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో సంఘానికి తెలియాలి.
ఆమేన్, ఆమేన్. ఈ రోజున ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. దేవుని నమ్మినటువంటి బిడ్డల మీద అనేక రీతిలుగా అనేక మంది మాటలు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. వీళ్ళని ఏ రీతిగా మభ్య పెడదామా, వీళ్ళు ఏ రీతిగా నాశనం చేద్దామా, వీళ్ళు ఏ రీతిగా దేవునికి దూరం చేద్దామా అనేటువంటి నినాదాలు అనేకమైనటువంటి ప్రాంతాల్లో మనం వింటున్నాం. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలో తెలుసా? జ్ఞానము కలిగి నోరు తెరవాలి. ఆమేన్, ఆమేన్. చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇష్టానుసారంగా నోరుంది కదా అనేటువంటి విషయంలో అనేకమైనటువంటి మాటలు వదిలేస్తూ ఉంటారు. జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. జ్ఞానము కలిగి మనం నోరు తెరవాలి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, ఘనపరిచే విషయంలో, కొనియాడే విషయంలో, ఆరాధించేటువంటి విషయంలో, సువార్త చెప్పేటువంటి విషయంలో, ఎదుటిగా మాట్లాడేటువంటి వారి విషయంలో మర్యాదగా ప్రవర్తించాలి సంఘం. ఆమేన్, అవునా కదా? ఈ రోజున జ్ఞానము ఉన్నదని అనేక మంది అనుకొని జ్ఞానము లేని వారిగా ప్రవర్తిస్తూ అనేక రీతిలుగా చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి కుటుంబాలు ఎన్ని లేవు మన ఎదుట. కొంతమంది పిల్లల్ని వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి పెద్దవాళ్ళు అంటారు, ఎరా మీ అమ్మ నాన్నగారు మీకు ఏమీ నేర్పించలేదా, సరైనదిగా మాట్లాడాలని మీకు బోధించలేదా, చిన్నతనంలోనే ఇలా వదిలేసారేంట్రా అని పిల్లలు వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి పెద్దవాళ్ళు గ్రహించి వాళ్ళు అనేక రీతిలుగా బుద్ధి చెప్పడానికి, వారిని ఎంతగానో గద్దించడానికి, మరలా బుద్ధి తెచ్చుకొని మంచి ప్రవర్తన కలిగి వారు బ్రతకడానికి ఈ పెద్దవాళ్ళు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు నాకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఆమె అనగా ఒక స్త్రీ లేదా ఒక సంఘం తన నోరు ఎట్లా తెరుస్తా తెలుసా? జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. ఆమేన్, ఆమేన్. ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుడు జ్ఞానము గలవాడు గనుక ఆ జ్ఞానము గలవారు అనేటటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనేటువంటి మనము జ్ఞానము కలిగి నోరు తెరుదుముగాక, చాలా జాగ్రత్తగా ప్రవర్తించుదుముగాక, ఎదుటివారి విషయంలో చులకనగా మాట్లాడకుండా జ్ఞానము కలిగి వారితో మాట్లాడుదుముగాక. ఆమేన్. మనల్ని రెచ్చగొట్టడానికి, మనల్ని ఉసిగొలపడానికి, మన మీద నేరారోపణ చేయడానికి అనేక రీతిలుగా పెద్దవాళ్ళు ఎన్నో మాటలు అంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? నోరు కంట్రోల్ చేసుకోవాలి. ఆమేన్. ఒక ఆవిడ అన్నదంటే, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వస్తూ ఇల్లు ఎక్కడ బాగుంటుందిరా, ఏ అద్దీంట్లో ఉందామని చెప్పి మన ఊరు ప్రాంతానికి వచ్చి మొత్తం వెతుకుతుందంట అద్దిల్లు ఎక్కడైనా ఉన్నదని. చక్కగా ఒక అద్దిల్లు కనబడింది, వారితో మాట్లాడింది, అంతా అయిపోయింది. ఎప్పుడైతే ఆ అద్దింటి వాళ్ళతో మాట్లాడి తిరిగి వచ్చేస్తుందో, తిరిగి వచ్చేసేటప్పుడు ఆమె వెళ్ళిపోతుండగా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంటుండగా మధ్యలో మనలాంటి ఒక చిన్న కుర్రోళ్ళని ఎవరో ఒకరిని అడిగిందంట. ఏమన్నా తెలుసా? అయ్యా ఈ ఊరు మంచిదేనా అన్నదంట. ఎవరు ఎవరైతే మన గ్రామంలో ఉండడానికి నివాసం చేయడానికి వస్తున్నారో ఆ తల్లి అడిగిందంట, అయ్యా ఈ ఊరు మంచిదేనా, ఈ గ్రామంలో ఉన్న వారందరూ మంచివాళ్ళేనా అని అడిగిందంట ఆ తల్లి. అప్పుడు ఈ కుర్రోడు అన్నాడంట, అమ్మా నీ నోరు మంచిదేనా? ఏమన్నాడు? నీ నోరు మంచిదేనా అంటే నువ్వు ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళుగా ఉండాలంటే ఫస్ట్ నీ నోరు మంచిదిగా ఉండాలి. ఆమేన్, అవునా కదా? మన నోరు బాగుంటేనే కదా అనేక మంది వచ్చి మనల్ని పలకరిస్తారు, అనేక మంది వచ్చి మనతో మాట్లాడతారు. మన నోరే సరైనదిగా లేదనుకో ఏ ఒక్కరు మన దరికి చేరరు, ఎవరు మనతో మాట్లాడరు, ఎవరు మనతో స్నేహం చేయరు, ఎవరు మనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. మరి అలాగైతే దేవుని దగ్గరికి వస్తున్న మనం కూడా మన నోరు మంచిదిగా పెట్టుకొని దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి. అప్పుడు మన నోరు బాగుంటుంది. ఆమేన్. ఇక్కడికి వచ్చిన మనం నోరు తెరవకుండా ఏదో నిమ్మకి నీరెట్టినట్లుగా అలాగే ఉన్నాం అనుకో, పాటలు పాడుతున్న నోరు తెరవరు, చప్పట్లు కొట్టరు, ఆరాధన చేయరు, ఉత్సాహంగా ఉండరు, కళ్ళు మూసుకోరు. దేవుడు మనల్ని అడగగానే అన్ని ఇచ్చేస్తాడా? కుమ్మరిచ్చేస్తాడు కదా.
నువ్వు నోరు తెరిచి మనసారా ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను గణపరుస్తున్నానయ్యా, జ్ఞానము కలిగి ప్రవర్తిస్తున్నాను, నా జీవితంలో ఇటువంటి కల్మషం ఉంది, నా జీవితంలో నా బ్రతుకు బాలేదు, నా జీవితం బాలేదు, నన్ను సరిచెయ్యి, నా కుటుంబాన్ని కట్టు అని ఎప్పుడైతే జ్ఞానము కలిగి నోరు తెరిచి ఆయన ఆరాధన చేస్తామో అప్పుడు నా ప్రభువు కూడా మన ఆరాధన విని మనకు స్తుతులు ఆయనకు అంగీకారం అయ్యి ఆయన ఆకాశం నుండి ఆయన ఎంతగానో ద్వారాలు తెరిచి మనకు ఆశీర్వాదాలు కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని కాపురాలు కొన్ని సంవత్సరాలుగా శాంతితో, నెమ్మదితో, సమాధానంతో, ప్రేమ అనురాగాలతో వారు నిండు నూరేళ్ళు బ్రతకగలుగుతున్నారంటే భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య జ్ఞానము కలిగి నోరు తెరవడం మంచిది. అప్పుడే కాపురం బాగుంటుంది. ఆమేన్. భార్య నోరేసుకుని పడిపోతున్నప్పుడు భర్త మౌనంగా ఉన్నప్పుడు ఆ కాపురం బాగుంటుంది. ఆమేన్. అందుకని మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడేం చూడండి, స్త్రీలకి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చాడు బైబిల్లో. స్త్రీలు ఎక్కువగా తమ నోరుని కంట్రోల్ చేసుకొని యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయిన తర్వాత ఆయన పునరుద్ధానుడైనటువంటి 3వ రోజున ఆ విశ్రాంతి దినము గడవగానే ఆదివారమున పెందలకాడే ఇంకా చీకటి ఉండగానే ఆ తల్లి అయినటువంటి మరియా, ఆ సలోమి, మిగతా కొంతమంది స్త్రీలు తమ ఇంటి వారితో, తమ యొక్క యజమానుడితో అందరితో మాట్లాడయ్యా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన పునరుద్ధానుడు అవుతున్నాడు, మేము వెళ్ళాలి అని గతరాత్రి సుగంధ ద్రవ్యములు తీసుకొచ్చి సిద్ధపాటు చేసుకొని సిద్ధపరచుకొని ఉదయమున తెల్లవారుగా లేదంటే చీకటి పడుతుండగానే వారు వెంటనే తమ ఇంటి వారందరితో మాట్లాడి యేసుక్రీస్తు ప్రభువుల వారు సమాధి దగ్గరికి స్త్రీలందరూ కలిసి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉదయమనే అంత చీకటితోనే ఆ ఉదయమనే వారు లేచి వెళుతున్నప్పుడు మరి ఇంటిలో ఉండేటువంటి ఆ పురుషులు ఎలా ఒప్పుకొని ఉంటారు చెప్పండి? తమ నోరు జ్ఞానము కలిగి తెరిచినందువలన, భర్తతో సరైనటువంటి రీతిలో ఉండడం వలన వారి జీవితాల్లో అనేకమైన మేలులు వారు చూశారు. యేసుక్రీస్తు ప్రభువుల వారితో వారు ఎంతగానో కలిసి ఆ స్వార్థ పాటించడంలో, ప్రకటించడంలో ముందుకు కొనసాగిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఒక స్త్రీని ముందు పెడతాను. ఆమె ఏ రీతిగా నోరు తెరిచింది, ఏ రీతిగా మాట్లాడింది, ఈ రోజున సంఘముగా ఉన్న ఈ స్త్రీ, ఈ వధువు సంఘం దేవునితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఒదిగిపోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎట్లా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి అనేటువంటి కొన్ని విషయాలు త్వరగా నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నానండి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథం రండి. ఆదికాండ గ్రంథంలో ఒక మాటను మీతో జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు. అబ్రహాము ఆశీర్వదించాను. అమ్మ 24వ అధ్యాయము 18వ వచన భాగము నుండి, అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. ఒకటి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇస్సాకుకి భార్యను వెతకడానికి వచ్చాడు అబ్రహాము దాసులలో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్. నాతో చెప్పండి, ఎవరైనా ఎవరు దాసుడు? అబ్రహాములో ఏ దాసుడైనా? గట్టిగా చెప్పండి అమ్మా. ఇంకా చెప్పాలంటే పెద్ద పాలేరు. ఎవరు? కొంచెం మాట్లాడండి అమ్మా. మీ అందరు మొక్కలు చూస్తూ ఉంటే నాకే జాలేస్తుంది. త్వరగా ముగించేసి పంపించేద్దామని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ ఫేసులు ఇంటి దగ్గర ఇలా పెట్టరు, చర్చిలోనే పెడతారు ఇలాగా. అదొక దేవుడిచ్చిన వరం అది. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర ఎలా ఉంటారో పురుషులైనటువంటి మనందరికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. రండి. ఇదిగో అబ్రాము దాసులలో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును తన కుమారుడైనటువంటి ఇస్సాకు కొరకు భార్యని వెతకడానికి పంపించాడు. ఆ ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ ఒక కన్యక ఉంది. ఆమె పేరు గట్టిగా గట్టిగా చెప్పండమ్మా, రెబెకా.
ఈ రిబకమ్మ చూడ చక్కనిది, ఏ పురుషుణ్ణి ఎరగనిది, చాలా మంచి అందం కలిగినటువంటి ఒక మంచి కన్యక. అక్కడ ఏం చేసిందంటే, ఆ రోజుల్లో పూర్వకాలంలో, ఇప్పుడంటే మనకు అన్ని పైపులు వచ్చేసినాయి కాబట్టి, ఇప్పుడు పైపులు వచ్చినా సరే ఇంట్లో నీళ్ళు పట్టట్లేదు. ఆడవాళ్ళు పడుతున్నారా? యో పైపు వస్తుందండి, లేకు పట్టు, నీళ్ళు పట్టు. ఎవరినండి? యో లేకు నీళ్ళు పట్టు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఆడవాళ్ళందరూ కూడా పురుషులందరూ లిగు. ఆ రోజుల్లో దూర ప్రాంతానికి కడవ ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళి, ఆ బిన్నెత్తుకుని వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు మోసుకుంటూ, ఇంకో విషయం చెప్పమంటారా, అక్కడే ముంచుకొని తీసుకొచ్చేటువంటి నీళ్లు కాదు, అందులో బావిలో ఉన్న నీళ్లు పైకి చేదుకోవాలి. పైకి చేదుకొని దాన్ని నిండుగా తోడుకొని ఆ కడవ చక్కగా ఆ భుజం మీద ఎత్తుకొని ఇంచుమించు ఒక కొంత దూరం ఇంటి వరకు నడుచుకుంటూ రావాలి. అటువంటి సమయంలో ఈ కన్యక అనబడుతున్నటువంటి రిబకమ్మ నీళ్లు చేదుకోవడానికి వెళ్ళగానే అక్కడే ఉండి తమ ఒంటెలను కూడా మోకాళ్ళేంచి ప్రార్థన చేస్తున్నాడంట ఈ ఎలియాజరు అనే దాసుడు. ఆమె ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తూ ఉంటుండగా వెంటనే ఎదురుపడింది. ఎదురుపడగానే అక్కడ ఎలియాజరు గారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి 17వ వచనంలో, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఆమె ఏమడుగుతున్నాడంటే, అమ్మా ఇదిగో కొంచెం మాకు దాహంగా ఉంది, కొంచెం నీ కడవలో ఉన్న నీళ్లు కొంచెం నా దాహం తీర్చడానికి కొంచెం మాకు నీళ్లు పోస్తావమ్మా అని అడిగాడు. ఎవరిని? రిబకమ్మని అడిగాడు. ఎవరు అడిగారు? ఎలియాజరు గారు అడిగారు. వెంటనే ఒకవేళ మీరే కనుక అక్కడ ఉంటే ఏం చెప్తారు చెప్పండి? నేను ఎలియాజర్ని, మీరు రిబకమ్మలు, మీరందరూ చక్కగా నీళ్ళు తోడుకోవడానికి వచ్చారు. మిమ్మల్ని చూసి, అమ్మ వందనాలండి, బాగున్నారా, కొంచెం నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు వేయండి అమ్మా అని అడిగా. మీరేమంటారు? వేస్తారా? అయ్యో పాస్ట్ గారు ఇక్కడ కూడా వదలట్లేదు, వచ్చేసారు అని అనుకుంటారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎవరో మీకు తెలియదు, ఒక స్ట్రేంజర్ని అనుకోకుండా మీకు ఎదురుపడ్డాను, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అంటే, అసలే యవన కాలంలో ఉన్నారు, అసలే కన్యక చాలా అందగత్తిగా ఉంది. ఆమె ఏం చేస్తుందంటే, ఎదుటి వాడితో ఏమి మాట్లాడకుండా, అయ్యా నేను నీకు నీళ్లు పోయాలా ఏంటి, అసలే నేను కష్టపడ్డాను, అసలే నేను తోడుకున్నాను, ఇంత కష్టపడి నీళ్లు చేరుకొని ఇంటి వరకు తీసుకెళ్తుంటే మధ్యలో నువ్వు ఎవడో వచ్చి నీకు నీళ్ళు వేయమంటే, నీకు దాహం వేస్తుంటే నీ దాహాన్ని నేను తీర్చడానికి నేనేమైనా ఖాళీగా ఉన్నానా? నేనేమైనా అటు ఇటు తిరిగేదాను అనుకుంటున్నారా? అసలు నీ మాట నేను ఎందుకు వినాలి? అసలు నీళ్ళ ఏమిలో వెళ్ళు, నువ్వే తోడుకో అని చెప్పేసి అక్కడే ఆయన వదిలేసి చక్కగా కడవ భుజం మీద ఎట్టుకుని నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళం మనం. రామా చెప్పరేంటండి? రామా ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు కొంచెం బయటికి పంపించారు కొట్టు దగ్గరికి, చాలా లేట్ అయిపోతుంది, ఇంటికి రాగానే ఏం చేస్తారు చెప్పండి? ముందు వచ్చేసేసి అప్పుడు అడుగుతాయి, నీకు అసలు బుద్ధి ఉందా? ఆడపిల్లవేనా నువ్వు? ఎప్పుడు వెళ్ళావు? ఎప్పుడు రావాలి నువ్వు? అసలు ఎక్కడ తిరిగావు? ఎవరితో మాట్లాడుకుంటున్నావు? ఎవరెవరు కలిసావు? ఎన్ని మాట్లాడతామో? కానీ ఈ రిబకమ్మ జ్ఞానము కలిగి, బాగా వినాలి, జ్ఞానము కలిగి నోరు తెరిచి ఇప్పుడు ఎలియాజరు అనేటువంటి ఆ దాసునితో ఎలా మాట్లాడుతుందో చూడ 18వ వచనంలో. అందుకు ఆమె, అయ్యా త్రాగుము. అసలు ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఏమండి దాహం వేస్తుందా? త్రాగండి సార్, త్వరగా రండి అని చెప్పి త్వరగా అసలు ఆడపిల్లలు ఉన్నంత లేట్ ఇంకెవరో లేట్ ఉండరు. ఆమె స్కూల్కి వెళ్ళినప్పుడు లేటే, మీరు చెప్పాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు లేటే, ఇంట్లో భోజనం తినేటప్పుడు లేటే, పడుకునేటప్పుడు లేటే, లేచేటప్పుడు లేటే. నా మీద కోపం వస్తారేంటి? అన్ని రకాలుగా లేటే. చేయరా? పళ్ళుకి వెళ్ళేటప్పుడు లేటే. ఇంటికి కొంచెం లేటుగా వచ్చేసరికి భర్త, అమ్మాయి ఏంటి ఎంత లేటే, నీకేం తెలుసు? వాళ్ళ మీద పడిపోతారు ఇంకెళ్ళాం. కానీ ఆ సహోదరి చూడండి, రిబకమ్మ, అయ్యా నీళ్ళు త్రాగుతారా రండి అని చెప్పి తన భుజం మీద ఉన్న కడవ వెంటనే కిందకి త్వరగా దించి ఆ దాసుడికి నీళ్ళు పోతుందంట.
నీళ్లు పోయడమే కాదుండోయ్. ఆ 18వ వచనంలో దించుకొని అతనికి దాహం ఇచ్చాను. 19 మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్ళు చేదిపోతా. ఆమె బాబా ఒక్కొక్క ఒంటె ఇంచుమించు 6 నెలల సరిపడి నీళ్ళు తాగుతుంది. ఎన్ని నెలలు? 6 నెలల సరిపడా ఉంటే ఒక్కసారిగా నీళ్ళు త్రాగుతుందంటే ఎన్ని ఒంట్లు వచ్చి ఉంటాయంటారు చెప్పండి? ఎన్ని ఒంటెలకి నీళ్ళు చేదిపోస్తుంటుంది? ఆమె జ్ఞానము కలిగి నోరు ఏ రీతిగా తెరిచి ఉంటుంది? ఏవయో అసలు నీకు పోయడమే దండగంటే నీ ఒంటెలు కూడా పోయాలి నేను అనాలే. కానీ జ్ఞానం కలిగిన తల్లి, జ్ఞానం కలిగినటువంటి ఆమె తమ నోరు బాగుగా తెరిచి చక్కగా మాట్లాడి ఆయనకు మాత్రం నీళ్ళు పోయడం కాదు కానీ తమ ఒంటెలకు కూడా, అయ్యా మీరు కంగారు పడకండి సార్, ఎంత దూరం నుంచి వచ్చి ఉంటారో, ఎంత దూర ప్రయాణం చేస్తుంటారో, ఎంత అలసిపోయి ఉంటారో, అసలు మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఈ ఒంటెలకు కూడా నీళ్లు లేవేమో, మీరేం కంగారు పడద్దు సార్, మీకు మాత్రమే కాదు సార్, ఆ ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోస్తా, ఎంత టైం అయినా ఇక్కడే ఉంటా, ఆ నీళ్లు కడుపు నిండా తాగేంత వరకు కూడా వాటికి నీళ్లు చేదుతాను, నేను నా కష్టాన్ని నేను నిరూపించుకుంటానయ్యా. నేను అంటానండి, ఆమె నీళ్లు చేదిపోస్తూ ఉంటుంటే ఎలియాజరు గారు మంచి మనసుతో, అమ్మ మీ ఇంట్లో ఉన్న అమ్మ నాన్నగారు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో, పర్లేదమ్మా ఇంటికి వెళ్ళిపోమ్మా అని చెప్పుండొచ్చేమో. ఆమె చెప్పడా? మనమైతే అలాగే చేంజ్ చేసుకుంటాం ఆడంతో, ఏం పర్లేదులే కొంచెం ఇల్లు గుమ్మాలు కూడా తుడిసేయి, అక్కడ కొంచెం అంట్లు ఉన్నాయి కూడా తోమే, కొంచెం వీటికి తడుగుట్టెట్టి, ఏం పర్లేదులే. అమ్మగారు అది కాదండి నేను ఇంట్లో చెప్పకుండా వచ్చానండి మా అమ్మగారితో, ఏం పర్లేదు మీ అమ్మగారితో నేను మాట్లాడతాను, ముందు తుడిసేయి. దేవునికి స్తోత్రం. కానీ ఈ రెబెక్కమ్మ జ్ఞానము కలిగిన తల్లి, జ్ఞానము కలిగి తన నోరు తెరిచి ఆ ఎలియాజరు గారికి నీళ్లు చేదిపోయడమే కాదు తమ ఒంటెలు కూడా కడుపు నిండా తాగేంత వరకు నీళ్లు చేదిపోస్తుందంట. ఈ రోజున ఆడవాళ్ళు పడే కష్టం అంత ఇంత కాదు. ఆమె ఇటు భర్తకే వండి పెట్టాలి, అత్తమామలకే వండి పెట్టాలి, పిల్లలకే వండి పెట్టాలి, అన్ని అవసరతలు చూడాలి, ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చిన టీలు పెట్టాలి, కాఫీలు పెట్టాలి, అయ్యో మేము టీ తాగండి, డ్రింక్ అంటే డ్రింక్ పోయాలి, అయ్యో మాకు వద్దండి మజ్జిగండి పోయిరా. అన్ని రకాలుగా స్త్రీలు లోబడి ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అన్ని విషయాలలో ఈమె ఎప్పుడైతే ఒదుగుంటుందో ఈమె స్థానం ఎక్కడో ఉంటుంది. ఆమె చెప్పండి ఆమె. నువ్వు లోబడకుండా వినకుండా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించినప్పుడు ఏ ఒక్కరికి వెళ్ళినవారు నువ్వు ఎంత కాయ కష్టం చేసినా, ఎంత కష్టపడినా, ఎంత చెమట వచ్చినా ఈవిడింతనే ఎంత కష్టం చేసినా సరే మాటందరా అని అంటారే తప్ప నీ కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోరు. సంఘముగా నువ్వు పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కన్నీరు కాస్తున్నావు, అన్ని విధాలుగా అన్ని బాగున్నాయి, కానీ ఒకటే తక్కువైంది. ఏమిటి అడిగితే సమయానికి ఇక్కడ ఉంటావా? సమయానికి ఇక్కడ ఉంటావా? 1-2 నిమిషాలు లేట్ అయితేనే తట్టుకోలేవు, 10 నిమిషాలు లేట్ అయితేనే తట్టుకోలేవు. నీ మనసు నీ మాట ఏందో నువ్వు లోపడవు దేవునికి. మరి నీ కష్టం దేవుడు చూడట్లేదా? నీ కన్నీరు దేవుడు చూడట్లేదా? నీ ప్రార్థన దేవుడు వినట్లేదా? నీ భక్తి దేవుడికి తెలీదా? అన్నీ తెలుసు, అయినను నువ్వేం చేయాలో తెలుసా? జ్ఞానము కలిగి నోరు తెరు. ఆమేన్ ఆమేన్. ఎక్కడో ఉండేటువంటి ఈ తల్లి నడుచుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చి నీళ్లు చేదుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవలసిన రెబెక్కమ్మ ఎలియాజరు గారు అడగగానే ఎలియాజరు గారికి నీళ్లు పోసింది, తమ ఒంటెలు కూడా నీళ్లు చేది పెట్టింది. అది మాత్రమే కాదు, చదవండి 20వ వచనంలో, త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుషుడు ఆమెను తేర్చూచి చదవండి ఏమన్నాడట? చాలు, దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఆమె జ్ఞానము కలిగి నోరు తెరిచి మాట్లాడింది. ఎవరో తెలియని మనిషికి చక్కగా నీళ్లు చేదిపోయడమే కాదు తమ ఒంటిలో కూడా నీళ్లు చేదిపోసిందంట. యవన ప్రాయము కలిగినటువంటి బిడ్డ. ఈ రోజున దేవుడు ఎవరో మనకి తెలుసు, ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకో మనకు తెలుసు, శుక్రవారం ఉపవాస ప్రార్థన మనకు తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనలో ఏముంది? నిర్లక్ష్యం. చెప్పండి ఏముంది? చెప్పండి అమ్మా బిడ్డలారా, ఎవరిని బిడ్డలారా చెప్పండి, మనలో ఏముంది? నిర్లక్ష్యం.
మన రాము తెలుసు. అయినా మనం రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఈ కారణాల వల్ల మనం పరలోక రాజ్యానికి చేరలేము. ఈ మదర్స్ డే సందర్భంగా ఇదిగో ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందిన మనందరితో ప్రభు మాట్లాడుతున్నమాట. ఒక సంఘముగా నువ్వు జ్ఞానము కలిగి నోరు తెరుస్తున్నావా? నీ ప్రవర్తన సంఘంలో ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత నీ నోరు ఎట్లా మాట్లాడుతుంది? బయటికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన ఎలా మారిపోతుంది? నీ జీవిత విధానంలో నువ్వు ఏ రీతిగా ఉండగలుగుతున్నావు? దేవుని సన్నిధానంలో ఉండేటువంటి విలువ, ఆ దేవునికి ఇచ్చేటువంటి విలువ ఇంటిలో ఉండేటువంటి నీ భర్తకు, నీ పిల్లలకు, నీ ఇంటి వారికి ఆ విలువను ఇవ్వగలుగుతున్నావా? నీ విలువను కాపాడుకోగలుగుతున్నావా? ఉందా? విలువ ఉందా? ఆ రెబెక్కమ్మ ఎలియాజరు గారు అడగ్గా నీళ్లు చేదిపోయింది. అది మాత్రమే కాదు, తమ ఒంటెలకు కూడా పని చేసి పెట్టి